గాంధీ భవన్ లో యూత్ కాంగ్రెస్ సమావేశంలో గందరగోళం నెలకొంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. యూత్ కాంగ్రెస్ నాయకులు కొట్టుకున్నారు. కొన్ని నియామకాలపై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్హత లేకుండా పదవులు ఇచ్చారని విమర్శించారు. అడిగితే దాడి చేశారని పలువురు యూత్ కాంగ్రెస్ నేతలు ఆపోయారు. భద్రాద్రి కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చీకటి కార్తీక్ ను నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 40 ఏళ్లు ఉన్న వ్యక్తికి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సురభి ద్వివేది డబ్బులు తీసుకుని అక్రమంగా ప్రెసిడెంట్ పదవి ఇచ్చారని పలువురు ఆరోపించారు. గాంధీ భవన్ లో యూత్ కాంగ్రెస్ సమావేశంలో గందరగోళం నెలకొంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ శంకరి. కాసేపటి క్రితం గాంధీ భవన్ లో యూత్ కాంగ్రెస్ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నటువంటి సిచ్యువేషన్ జరిగింది. యూత్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి జనరల్ బాడీ సమావేశం ఈరోజు గాంధీ భవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొంతమంది ఈ యూత్ కాంగ్రెస్ నియామకాలకి సంబంధించినటువంటి వాటిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల పార్టీలోకి వచ్చినటువంటి వారికి పదవులు ఇచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్లకు కొంతమందికి పదవులు ఇచ్చారు. దాంతోపాటు ఎలిజిబిలిటీ లేని వాళ్లను కొంతమందిని జిల్లాల ప్రెసిడెంట్గా నియమించారు అని కొంతమంది ఆరోపించారు. ముఖ్యంగా కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు ఈ విషయాన్ని యూత్ కాంగ్రెస్ సమావేశంలో ప్రస్తావించగా మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు కొట్టుకున్నటువంటి సందర్భం ఉంది. ఇక గాంధీ భవన్లో సమావేశం జరుగుతున్నటువంటి ఇందిరాభవన్ నుంచి గాంధీ భవన్ గేట్ వరకు వాళ్ళు కొట్టుకుంటూ వచ్చారు. దీనిపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరాధీశారు. గాంధీ భవన్లో కొట్టుకోవడం పట్ల తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్ళకు షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం కూడా ఉంది. ఇక పోటీ చేసినటువంటి వ్యక్తి, ఒక జిల్లాకి సంబంధించి పోటీ చేసినటువంటి వ్యక్తికి 40 years ఉన్నాయి. యూత్ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం 35 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే పోటీ చేయాలి. కానీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సురభి ద్వివేది మ్యానిపులేట్ చేశారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆయనను ప్రెసిడెంట్గా నియమించారని ఆరోపణ కూడా చేశారు. సుధీర్ అనే వ్యక్తికి భద్రాద్రి కొత్తగూడెంకు సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్ నాయకుడు, ఆయన సెక్రటరీగా పోటీ చేశాడు. ఆయనను మిగతా వాళ్ళు కొట్టినట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే యూత్ కాంగ్రెస్ నాయకులు కొట్టుకోవడం పట్ల పిసిసి చీఫ్తో పాటు కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి షోకాస్ నోటీసులు ఇచ్చి దీనిపై వివరణ ఇచ్చి ఎవరినైనా అంటే కొట్టినటువంటి వాళ్ళను సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ.